ప్రైజ్ అలాడ్ సిస్టర్. నా వాయిస్ వినిపిస్తుంది కదా సిస్టర్? హలో. ప్రైజ్ అలాడ్ సిస్టర్. వినిపిస్తుంది సార్. పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అనంతపూర్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శుక్రవారపు టెలికాన్ఫరెన్స్ కాల్లో చేరి వచ్చిన ప్రతి మెంబర్కు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనములు తెలియజేసుకొంచున్నాను. ఈ టెలికాన్ఫరెన్స్ కు నన్ను పరిచయం చేసినటువంటి మా టీచర్ గారు అయినటువంటి సుకన్య మేడం గారికి, అలాగే పరిచర్యలోకి ఆహ్వానించినటువంటి నీరజ మేడం గారికి, అలాగే ఈ పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ ఆర్గనైజర్స్ కు పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు శుక్రవారం యూజువల్ గా క్రిస్టియన్స్ కు ఒక ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకు అంటే శుక్రవారం రోజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మరణము చెంది ఉన్నాడని మనం నమ్ముతూ విశ్వసించు ఆ దినాన్ని చాలా పరిశుద్ధంగా, ఉపవాస దినంగా, ప్రార్థనకు యోగ్యమైనటువంటి దినంగా మనము ఎంచుకుంటూ ఉంటాం. సో ఈనాడు మనమందరం కలిసి ఉపవాసం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను. అక్కడక్కడ దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. 13వ వచనం చివరి భాగం. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 14వ వచనం చివరి భాగం. అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనకు తెలిసినట్టు ఉపవాసము అని దాని ఒక వేళ అర్థం చూసుకుంటే ఉప ప్లస్ వాసం, లోకానికి దూరంగా ఉండటం, దేవునికి దగ్గరగా ఉండటం. ఏం జరుగుతుంది ఉపవాసంలో అని ఆలోచిస్తే, ఆహారము నీళ్లు తీసుకోకుండా మన విజ్ఞాపనలను, మన అవసరతలను దేవునికి తెలియజేసుకునే ఒక ప్రక్రియను మనము ఉపవాసంగా అంగీకరిస్తాం. బైబిల్లో 2 రకాలైనటువంటి ఉపవాసాలు లిఖింపబడి ఉన్నాయి. మొట్టమొదటి ఉపవాసం ఏమి అంటే అన్నపానములు లేకుండా, ఎటువంటి ప్రత్యేకమైనటువంటి అవసరం లేకుండా చూసినటువంటి ఉపవాసం. మనకున్నటువంటి ఉదాహరణలు యోనా చేప కడుపులో ఉన్నటువంటి ఆ 3 రోజులు ఏం తినకుండా ఉన్నాడు. పౌలు దమస్కు మార్గంలో యేసుక్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు, గుడ్డివాడైనప్పుడు అననీయ వచ్చి స్వస్థపరిచేంత వరకు ఆ దినాలు ఉపవాసం ఉన్నాడు, ఏం తీసుకోకుండా ఉన్నాడు. ఏలియా 40 రోజులు కాకోలం చేత పోషింపబడిన తర్వాత ఏమి తీసుకోకుండా దేవుడు అప్పగించిన పనికి తను పోవడం కూడా మనము చూస్తాం. రెండో రకమైనటువంటి ఉపవాసం ఏంటి అంటే అన్నపానం లేకుండా ఒక ప్రత్యేకమైన అవసరం కోసం చేసినటువంటి ఉపవాసాలు. ఈ ఉపవాసాలను మనము 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి కేవలం వ్యక్తులు చేసినటువంటి ఉపవాసం, 2 గుంపులుగా చేసినటువంటి ఉపవాసం, 3 ఒక వ్యక్తి అలాగే అతనితో పాటు లేదా ఆమెతో పాటు గుంపు అంతా కలిసి చేసినటువంటి ఉపవాసాలు. సో వ్యక్తులుగా మనం ఒకవేళ గమనిస్తే మోషే చేసినాడు, 3 సార్లు చేసినాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 9వ వచనం, 18వ వచనం, 25వ వచనంలో ఈ మాట ఉంటది. 40 దినములు 40 రాత్రులు అక్కడ దేవుడు అప్పగించినటువంటి ఆ పని ఏమి అంటే 10 ఆజ్ఞలను ఇవ్వటానికి మోషేను పిలిచినప్పుడు మోషే 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్లు మనము గమనిస్తాం. దావీదు, రాజైనటువంటి దావీదు 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో రాజైనటువంటి సౌలు చనిపోయినాడన్న వార్త విన్నప్పుడు సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నాడనే మాట అక్కడ గమనిస్తాం. అదే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 16వ వచనం 21వ వచనంలో
బత్సబాతో పాపం చేసినప్పుడు బత్సబాకు పుట్టిన బిడ్డ చావనయ్యున్నటువంటి పరిస్థితుల్లో 7 దినాలు దావీదు ఉపవాసం చేసినట్టు కూడా మనము గమనిస్తాం. దుష్టుడైనటువంటి ఆహాబు రాజు ఎప్పుడైతే తన భార్య మాట విని నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకుంటాడో అప్పుడు ఏలియా ద్వారా చెప్పబడినప్పుడు ఆహాబు చాలా కృంగిపోతాడు. ఆ కృంగిపోయి వ్యాకుల పడినప్పుడు దేవుడు ఆహాబును చూసి ఆహాబుకు ఇయ్యాల్సినటువంటి శిక్ష కొన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తాడు. సో ఆహాబు అక్కడ ఒక దినమంతా ఉపవాసము ఉంటాడు. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. అలాగే యెరూషలేము మందిరాన్ని కట్టడానికి సిద్ధపడినటువంటి ఎజ్రా ఒకరోజు ఉపవాసం ఉండడం మనం చూస్తాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21, 24 వచనాలలో ఆ ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళు తోడు కోసం యెహోవా నీవు మాతో రా ప్రయాణంలో అని ఉపవాసం ఉన్నట్టు మనము చూస్తాం. అలాగే రాజైనటువంటి దర్యావేషు దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు దర్యావేషు చాలా ప్రయత్నం చేస్తాడు దానియేలును ఎట్లన్నా విడిపించాలని. కానీ కుదరనప్పుడు ఆయన వ్యాకులపడి రాత్రంతా ఆయన మందిరంలో ఎటువంటి నాట్యము సంతోషాలు లేకుండా రాత్రంతా ఉపవాసం ఉండడం చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనంలో ఆ సందర్భం ఉంటది. ప్రవక్తిని అయినటువంటి అన్న యెరూషలేము దేవాలయంలో సుమయోనుతో పాటు ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి అన్న రేయింబగళ్ళు లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో ఈమె చేసినటువంటి రేయింబగళ్ళు ఉపవాసం ఉండుండెను అన్నమాట మనం గమనిస్తాం. యేసుక్రీస్తు చేసినటువంటి ఉపవాసం మనకంతా తెలిసిన విధంగా అరణ్యంలో కొనిపోబడి అపవాది చేత శోధింపబడుటకు అన్న మాటలు ఉంటాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలలో, అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలలో ఈ మాట ఉంటది. సో యేసుక్రీస్తు, మోషే వీరిరువురు మాక్సిమం నంబర్ ఆఫ్ డేస్ అండ్ నైట్స్ చేసినటువంటి ఉపవాసము మన బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉన్నది. వారు 40 దినములు 40 రాత్రులు ఆహారము నీళ్లు రెండూ లేకుండా ఉన్న ఉపవాసం మనము గమనిస్తాం. గుంపుగా సమూహంగా చేసినటువంటి ఉపవాసాలు కూడా కొన్ని లిఖింపబడి ఉన్నాయి. ఇశ్రాయేలీలందరూ కలిసి నెహెమ్యా కాలంలో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో జాము సేపు నిలబడి అంటే 3 గంటల సేపు నిలబడి ఉపవాసం చేయడం మనము చూస్తాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక దినమంతా నినివే ప్రజలు చేసినటువంటి ఉపవాసం కూడా మనము చూస్తాం. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలలో యోహాను శిష్యులు పరిసయ్యులు కూడా ఉపవాసం ఉన్నట్లు మనము చూస్తాం. గుంపు మనుషులు అంతియొకయ వారు సంఘము విస్తరిస్తున్నప్పుడు వారు అనేక మందిని వారి చేతులుంచి ఆశీర్వదించి స్వార్థ సేవకు సిద్ధపడిన సందర్భంలో వారిని పంపే సందర్భంలో మనం అంతియొకయ వారు కూడా ఉపవాసం ఉన్నట్లు మనము గమనిస్తాం. ఆ మాట అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనంలో, అలాగే 14వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలలో మనము గమనిస్తాం. ఇది గుంపుగా ఒక సమూహంగా మనుషులందరూ కలిసి చేసినటువంటి ఉపవాసాలు. వ్యక్తి అలాగే గుంపుతో కలిసి చేసినటువంటి ఉపవాసాలు కూడా మనం కొన్ని బైబిల్ గ్రంథంలో చూస్తాం. రాజైనటువంటి యెహోషాపాతు యూదా వారు ఎప్పుడైతే వారు ఓడిపోతాము అని భయపడి రాజైనటువంటి యెహోషాపాతు ఒక దినమంతా ఉపవాసం ఉండటం, తను యూదా ప్రజలు కూడా కలిపి చేసినటువంటి ఉపవాసము దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనము 20వ అధ్యాయము 3వ వచనంలో అది మనము గమనిస్తాం. మనకు చాలా సుపరిచితమైనటువంటి సందర్భము ఎస్తేరు. హామాను ఎప్పుడైతే యూదులను నశింపజేయాలని ఆలోచిస్తాడో అప్పుడు ఎస్తేరు తనతో పాటు తన యూదా జనాంగం అంతా కలిసి 3 దినాలు ఉపవాసం ఉండడం మనము గమనిస్తాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ సందర్భంను మనము గమనిస్తాం. అలాగే
ఎజ్రా ఇశ్రాయేలీలతో కలిపి చేసినటువంటి ఉపవాసము ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1-6 వచనాలలో అది చూస్తాం. ఇక్కడ ఎజ్రా ఇశ్రాయేలీలతో కలిసి 3 దినాలు చేయడం మనము చూస్తాం. పై విషయాలన్నీ గమనిస్తే వ్యక్తులుగా చేసిన, గుంపుగా లేదా సమూహంగా చేసిన, లేదా ఒక వ్యక్తి తనతో ఉన్నటువంటి సమూహంతో లేదా గుంపుతో చేసినా గానీ ఉపవాసం అనేది అవసరము, లేదా ఒక యాక్సెప్టెడ్ సిచ్యువేషన్ మన జీవితంలో అని మనం ఒక నిర్ణయానికి వస్తాం. మరి ఉపవాసము ఎందుకు చేయాలి అని ఒకవేళ చూస్తే ఈ పైన పేర్కొన్న దాదాపు ఒక 10-12 సందర్భాల్లో వారు ఏ ఉద్దేశంతో చేసినా గానీ ఆ ఉద్దేశము సఫలమైనట్లు చూస్తాం. ఒకటే ఒక చోట సఫలం కాంది చూస్తాం. అది ఎక్కడంటే రాజైనటువంటి దావీదు తన బిడ్డ విషయంలో చేసినటువంటి ఉపవాసము అది సక్సెస్ కాలేదు అని మనము గమనిస్తాం. అఫ్ కోర్స్ అక్కడ దేవుని చిత్తము వేరేగా ఉంది కాబట్టి అది జరగలేదు. మిగతా అన్ని చోట్ల మనం గమనిస్తే ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మనం పెట్టినటువంటి అడిగినటువంటి విజ్ఞాపనలను, యాచనలను అంగీకరించి ఆ విజ్ఞాపనలకు తన జవాబును అనుగ్రహిస్తాడని మనకు ఒక నమ్మకము కుదురుతుంది. ఎందుకు చేయాలి అంటే ఒక రీజన్ చూసుకున్నాం. ఖచ్చితంగా మనకు జవాబు, ఆన్సర్ అనేది తండ్రి అయినటువంటి దేవుని నుంచి మనకు వస్తుంది. కాబట్టి ఉపవాసం ఉండటం ఎప్పుడూ మంచిది. రెండవ రీజన్ చూసుకుంటే లూకాసు వార్త 5వ అధ్యాయము 34-35 వచనాలలో ఏమని ఉంటదంటే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు? యోహాను శిష్యులు కూడా ఉంటున్నారు, మేము కూడా ఉంటున్నాం కదా అని అంటే అక్కడ వచ్చినటువంటి సమాధానం లూకాసు వార్త 5వ అధ్యాయము 34-35 వచనములు. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారి చేత మీకు ఉపవాసం చేయించగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు డిస్క్రైబ్ చేసే సందర్భం ఏమంటే, శిష్యులతో తను ఉన్నాడు కాబట్టి తన శిష్యులు చేయనవసరం లేదు. సో యేసుక్రీస్తు ఈ లోకంను విడిచి పునరుత్థానుడై, ఆరోహణుడై అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చెప్పినట్టు, గలిలయ మనుషులారా, ఏ రీతిగా యేసుక్రీస్తు కొనిపోబడినాడో అదే రీతిగా వస్తాడు. సో ఆయన వచ్చేంత వరకు మనకు ఇచ్చినటువంటి ఒక మాట ఏమంటే, ఆయన వెళ్ళిపోయినాడు కాబట్టి మళ్ళీ వస్తాడు, ఆ దినముల గ్యాప్ లో మనం ఉపవాసం ఉండాలా అని లూకాసు వార్త 5వ అధ్యాయము 34-35 వచనాలలో మనము గమనిస్తాం. అలాగే మూడో రీజన్ ఏమంటే, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ మన క్రైస్తవ విశ్వాసం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట ఉంటది. చివరి భాగం నేను చదువుతున్నా. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? అంటే సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సో ఆ సెకండ్ కమింగ్ లో మనకు స్థైర్యం కావాలా, ధైర్యం కావాలా, నిలబడి ఆయనతో పాటు ఎత్తబడాలంటే మనకున్నటువంటి ఒక మెకానిజం ఏమి అంటే ఉపవాసము చెయ్యాల. సో ఉపవాసం చేయటం వలన మనకు వచ్చే లాభాలు ఏమంటే, ఖచ్చితంగా మనకు ఆన్సర్ వస్తుంది. 2, పెళ్లి కుమారుడు తిరిగి మన దగ్గరికి వచ్చేంత వరకు ఆయన కొరకు ఎదురు చూడటానికి ఈ ఉపవాసం మనకు ఉపయోగపడుతుంది. 3, యెహోవా రెండవ రాకడ, యెహోవా యొక్క దినం భయంకరమైనది కాబట్టి దానిని ఎదుర్కొనే శక్తి మనకు ఉపవాసం ఇస్తుంది అని మనము గ్రహించాల. మరి ఎలా చెయ్యకూడదు, ఎలా చెయ్యాలా అని కూడా తండ్రి అయినటువంటి దేవుడు మనకు తన లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. వాటిని కూడా మనము గమనించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా ఎలా చెయ్యకూడదు దీన్ని చూసుకోవాలంటే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో గమనించాల. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనకందరికి తెలుసు. మత్తయి సువార్తలో
ప్రభు నేర్పినటువంటి ప్రార్థన లేదా పరలోక ప్రార్థన ఉంది. 6వ అధ్యాయము 16వ వచనము. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ఈ 6వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ వచనం నుంచి ఆల్మోస్ట్ 21వ వచనం వరకు దేవుడు మనుష్యులకు కాక ఆయనకు మాత్రమే కనిపించాలా అని ఒక 3 కండిషన్స్ పెట్టినాడు. అది ఏమి అంటే, 1 మనం ధర్మం చేసే విషయంలో, 2 మనం చేసే ప్రార్థన విషయంలో, 3 మనం చేసే ఉపవాసము విషయంలో. సో ఈ 3 ఎవరికి కనిపించాలా? దేవునికి మాత్రమే కనిపించాలా, మనుష్యులకు కనపడనవసరం లేదు. అందుకే దేవుడు ఆ మాట ఏమంటుంటాడంటే 2వ వచనంలో, ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత పొందవలని వేషధారులు, అలాగే 5వ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, ఉపవాసం చేయనప్పుడు 16వ వచనము వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఈ మాటలు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషులు మనల్ని గమనించి ఈ 3 విషయాలలో మనల్ని మెచ్చుకోవటమో ఏదన్నా చేస్తే దేవుడు ఏమని చెప్తున్నాడు, మీరు అప్పుడే 5వ అధ్యాయము చివరి భాగం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కానీ మనకు ఫలం ఇవ్వాల్సింది ఎవరు అంటే మన తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి మనము ధర్మం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు ఎవరికి కనిపించాలా అంటే పరలోకమందున్న మన తండ్రికి కనిపించేటట్లు చెయ్యాల. హృదయ రసములైనటువంటి దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన మనం చేసే సమస్తము చూస్తాడు. మనం ఏ ఉద్దేశంతో చూస్తున్నాం, మనుషులు చూడవాలని చేస్తున్నామా లేదా పరలోకమందున్న తండ్రిని సంతోషపెట్టే వారంగా చేస్తున్నామా అని నిర్ణయించేది తండ్రి. 3వ అధ్యాయం 6వ అధ్యాయం చివరి భాగంలో కూడా ఉంటది. అసలు ఇంకా ఎంత స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అంటే, నీ ధర్మము రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అలాగే ఇందాక మనం ఉపవాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 6వ అధ్యాయం 18వ వచనంలో గమనిస్తే, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇందాక అనుకున్న ఉపవాసం చేస్తే మనకు ఖచ్చితంగా అవుట్పుట్, ఆన్సర్, రిప్లై ఖచ్చితంగా దేవుడు మన మొరకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆ ప్రత్యుత్తరము, ఆ ప్రతిఫలము కావాలా అంటే ఉపవాసం చేయనప్పుడు మనము వేషధారుల వలె ఉండకూడదు, మనుష్యులకు కనబడవలనని చేయకూడదు. రహస్యమందు నీ తండ్రికి, నా తండ్రికే కనబడవలనని నేను ఉపవాసం చేయనప్పుడు నా తలను అంటుకొని నా ముఖమును కడుక్కోవాలా అని తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సో ఎలా చేయకూడదు అని చూసినాం. అలాగే ఎలా చేయకూడదని 2వ సందర్భము యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూస్తాం. ఈ 58వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ జనులు వచ్చి, మేము ఇంతగా ఉపవాసం చేస్తున్నాం కదా దేవుడా, నువ్వు మాకెళ్ళి ఎందుకు చూడవు అంటే దేవుడు ఇచ్చినటువంటి రిప్లై కూడా అక్కడ మనము చూస్తాం. 58వ అధ్యాయము 3వ వచనము, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆన్సర్ 3వ వచనం చివరి భాగం నుంచే స్టార్ట్ అవుతుంది. మీ ఉపవాస దినంన మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయుదురు, కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా.
సో ఈ చూసుకుంటూ పోతే 9వ వచనానికి మళ్ళా మనం 8వ వచనంలో రెక్టిఫై చేస్తే దేవుడు, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను. సో చేయకూడని పనులన్నీ చేసి మేము ఉపవాసం ఉంటున్నాం దేవుడా, మా ఉపవాసాన్ని నువ్వు అంగీకరించి మాకు రావాల్సినటువంటి ప్రతిఫలము రిజల్ట్ ఈ దేవుడా అంటే దేవుడు ఇయ్యడు. చేయకూడని పనులు, బాధింపబడిన వారిని విడిపించాలా, చెయ్యాల్సిన పనులు, ప్రతి కాడిని విరగ్గొట్టాలా, ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టాలా. 7వ వచనం, సంబంధికి ముఖం తిప్పకుండకూడదు, దిక్కుమాలిన బీదలను మన ఇంట చేర్చుకోనాలా, వస్త్రహీనుడు కనిపించినప్పుడు వానికి వస్త్రం ఇయ్యాలా. ఇది కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అని దేవుడు చెప్తున్నాడు. సో చేయకూడని పనులు చేయకూడదు, చేయాల్సిన పనులు చెయ్యాలా అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సో ఉపవాసం చెయ్యాలా అని నేర్చుకున్నాం, ఎందుకంటే ఆన్సర్ వస్తుంది. పెళ్లి కుమారుడు రానయ్యుండి 2వ రాకడలో నిన్ను నన్ను సంఘం రూపంలో పెళ్లి కుమార్తెగా స్వీకరిస్తాడు. కాబట్టి అందులో నువ్వు నేను ఉండాలంటే ఉపవాసం చేయాలా. యెహోవా వచ్చే ఆ 2వ రాకడ బహుదినము భయంకరం కాబట్టి ఆ భయంకర దినాన్ని ఎదుర్కొనుటకు సిద్ధపాటుగా ఉండటానికి మనకు ఉపవాసం అవసరం. సో ఉపవాసం ఎట్లా చేయకూడదు అంటే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనంలో గమనించినాం. వేషధారుల వలె కాక రహస్యమందు చూచు తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చేటట్టు ఉపవాసం చేయాలా. యెషయా గ్రంథం 58వ వచనంలో ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టాలా, రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు, దిక్కుమాలిన బీదలను ఇంటి చేర్చుకోవాలా, వస్త్రం లేని వారికి వస్త్రం అనుగ్రహించాలా. ఇవి తండ్రికి ఇష్టమైనటువంటి ఉపవాసం అని మనము జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి మాట, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం గల దేవుడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మరి చేసేటప్పుడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి యోవేలు హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏమంటే, వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. మనం వస్త్రములు జనరల్ గా ఉపవాసం ఉండే పైన పేర్కొన్న 10-11 సందర్భాల్లో గమనించింది ఏమి అంటే, మన వస్త్రాలు మన మర్యాదకు, మన స్టేటస్ కు, లేదంటే మన పొజిషన్ కు ఒక గుర్తుగా నిలుస్తాయి. అటువంటి మర్యాదను మనము పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి తగ్గింపుగా రావాలా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వస్త్రాలు తీసేస్తే మన మర్యాద పోతుంది లోకపరంగా ఆలోచిస్తే. కానీ దేవుడు ప్రవక్త ద్వారా మనకు చెప్తున్నటువంటి మాట ఏమంటే, మన హృదయములను చింపుకోవాలా. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాము, హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది. దేవా, నువ్వు తప్ప నా హృదయాన్ని పరిశోధించేవారు ఎవరు లేరు. కాబట్టి నా హృదయాన్ని పరిశోధించి పరీక్షించి నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నా యందున్నదేమో తొలగించి దేవుడా అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఉద్దేశం ఏమి అంటే, మార్పు చెందవలసినటువంటి హృదయాన్ని ప్రభు యొక్క పాదముల చెంత మార్చు దేవా అని మనము ప్రార్థన చేయాలా. సో వస్త్రాలు మర్యాదను సూచిస్తాయి. యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగేటప్పుడు కూడా తన పై వస్త్రమును తీసి అని ఉంటది. అంటే మర్యాదకు చిహ్నంగా ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని తీసి వంగి శిష్యుల పాదాలు కడుగుతున్నాడంటే మనలో ఉండాల్సినటువంటి ఆ తగ్గింపును కూడా దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. జనరల్ గా ఉపవాసం ఉండే సిచ్యువేషన్ మనము యోనా విషయంలో గమనిస్తే ఆడ ఒక మాట ఉంటది. యోబు విషయంలో కూడా మనం గమనిస్తే గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని
అని ఉంటది. ఇవి గోనెపట్ట, బూడిద ఇవన్నీ దేనికి చిహ్నం అంటే, దేవుడా వీఆర్ నథింగ్, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్టు, మన్నైనది మన్నైపోవును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు తిరిగి మరలిపోవును అని ఉంటది. మనం మన్ను, మనం బూడిద, మనం నథింగ్ అని సూచించడానికి ఒంటిపైన బూడిద రాసుకోవటం ఉపవాసంలో కూడా ఒక భాగంగా మనము గమనిస్తాం. యోనా ప్రజలు గోనెపట్టలు కట్టుకొని, గోనెపట్ట అంటే ఇంకా పూర్తిగా దిగజారిన పరిస్థితిలో మనల్ని మనం దేవుని దగ్గర మనల్ని సమర్పించుకునే పరిస్థితి, గోనెపట్ట కట్టుకొని మన మర్యాదను పక్కన పెట్టి, బూడిద, దేవుడా నీ ఎదురుగా మేము నథింగ్, వీఆర్ నథింగ్ అని రిప్రజెంట్ చేసే పరిస్థితి మనం చేసే ఉపవాసంలో ఉండాలని ప్రవక్త అయినటువంటి యోవేలు హెచ్చరిస్తున్నాడు. సో అట్లా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, 13వ వచనం, దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. అదే యోనా ప్రజల విషయంలో చేస్తాడు. యూదా ప్రజల విషయంలో, ఎస్తేరు విషయంలో నాశనం చేయాలనుకున్నటువంటి హామానే చనిపోయేటట్లు చేస్తాడు. దానియేలు విషయంలో దర్యావేషు చేసినటువంటి ఉపవాసం వల్ల దానియేలు సురక్షితంగా బయటపడినట్టు కూడా మనము చూస్తాం. తోడు కోసం ఎజ్రా అలాగే ఇశ్రాయేలీలు కలిసి ప్రార్థన చేసినప్పుడు వారు సుఖంగా నదిని దాటిన పరిస్థితి కూడా ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో మనము గమనిస్తాం. దుష్టుడైనటువంటి ఆహాబు తండ్రి అయినటువంటి దేవునికి తెలుసు కదండి, ఆహాబు ఎంత ఘోరమైన పరిస్థితి భార్య విషయంలో విని నాబోతును చంపిస్తాడు. అయినను అంతటి దుష్టుడైనటువంటి ఆహాబు రాజు తన మనస్సులో వ్యాకుల పడినప్పుడు దేవుడు క్షమించేటటువంటి దేవుడు కాబట్టి ఏం చేసినాడు, ఆయన టైంలో ఆయనకి ఇచ్చినటువంటి శిక్ష తప్పించి తర్వాత టైంలో చేస్తాను అని పోయి చెప్పు ఎలీషా అని కూడా చెప్తాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో అది చదువుతున్నాను నేను. రాజులు మొదటి గ్రంథము 21, 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలం నందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం నందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. ఇంతటి దుష్టుడైనటువంటి రాజు ఉపవాసముండి వ్యాకులపడి వస్త్రాలను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉన్నప్పుడు యెహోవా ఆయనను కరుణించినాడు. మరి మనము దుష్టుడైన ఆహాబు కంటే దుష్టులమా? మనం చేసినటువంటి లేదా అడిగేటటువంటి పనులు హృదయపూర్వకంగా మనల్ని మనం తగ్గించుకొని, దేవుడా వీఆర్ నథింగ్ బిఫోర్ యూ అని మనం ఎప్పుడైతే ఆయన ఎదుట సాగిల పడతామో ఖచ్చితంగా కరుణా వాత్సల్యం కలిగినటువంటి మన తండ్రి తను చేయవలసినటువంటి కీడును మన పైన అయితేనేమి మన కుటుంబంలో పైన అయితేనేమి దానిని తొలగించి మనకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదము దీవెనను అనుగ్రహిస్తాడు. అందుకే యోవేలు అంటున్నాడు, అనుగ్రహించును, మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవరైనా చెప్పగలడా అంటే దానికి ఆన్సర్ నో అనే మనము చెప్పగలం. సో అందుకు యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. సో ఉపవాసాలు చూసినాం, ఉపవాసం చెయ్యాలని నేర్చుకుంటున్నాం, చెయ్యకూడదు అని నేర్చుకున్నాం. మరి ఎలా చెయ్యాలి అని కొన్ని కండిషన్స్ లేదా రూల్స్ అనేకం ఉండొచ్చు, కానీ నేను గ్రహించినటువంటి కారణాలు ఒకసారి గమనిస్తాం.
మొట్టమొదటిగా ఉపవాసం చేస్తున్నప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి నిర్దేశ కారణం పెట్టుకోవాలా. అది ఏదైనా కానీ అవసరాలు లేనటువంటి మానవులు ఎవరు కూడా ఉండరు. ఉద్యోగము, పెళ్ళో, పిల్లలో, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను, మన సంఘాలు, లేదా ఫలానా చోట ఫలానా విషయం జరుగుతుంది, ప్రపంచం కోసమో, దేశం కోసమో, రాష్ట్రం కోసమో, ఏదైనా ఉండండి, మన ఉపవాసముకు ఒక కారణము ఉండాల. అప్పుడు మనం ఆయన దగ్గరికి ప్రార్థించటానికి కానీ, లేదా విజ్ఞాపన రూపంలో మనం మనసును విజ్ఞాపన చేయటానికి కానీ మన ఉపవాసానికి ఒక అర్థము ఉంటది. సో ఫస్ట్ రూల్, మనం ఒక నిర్దేశమైన కారణం పెట్టుకోవాలా. 2, శరీరాన్ని నలగొట్టుకోవాలా. శరీరాన్ని ఎందుకు నలగొట్టాలా అంటే, ఉపవాసం చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఆహారము తినటం లేదు. సో శరీరానికి కావలసినటువంటి బలాన్ని వదిలేసుకొని ఆత్మీయ ఆహారం వాక్యం మీద ఆధారపడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి శరీరాన్ని నలగొట్టుకోవాలా. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయము 24, 27 వచనాలలో ఆ మాట ఉంటది. మరియు అన్ని విషయములలో మితముగా ఉండుము. 27వ వచనం చివరి భాగం, నా శరీరంను నలుగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. సో డిసిప్లిన్ రావాలా అంటే మనం శరీరాన్ని నలగొట్టుకోవాలా. అది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లూకాసు వార్త శోధింపబడినప్పుడు 4వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలలో కూడా అదే మాట వింటాం. మనుష్యుడు రొట్టె వలననే కాక దేవుని నుంచి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును అని మనము గుర్తుపెట్టుకోవాలా. శారీరకానికి అవసరమైనటువంటి ఆహారం లేకున్నా ఆత్మీయంగా ఆయన ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మనము బ్రతుకుతామని కూడా గుర్తుపెట్టుకోవాలా. 3వ రూలు, మనం ఉపవాసం చేసేటప్పుడు మన పాపాలను ఒప్పుకోవాలని మనము గుర్తుపెట్టుకోవాలా. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 3 వచనాలలో గమనిస్తే అక్కడ ఏముంటదంటే, ఈ ఇశ్రాయేలీలు కలిసి జాము సేపు 3 గంటల పాటు 10వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, మిక్కిలి గొప్ప సమూహంగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాం కుమారులలో ఒకడు. సో ఎందుకు ఏడ్చినారు ఇవన్నీ మనం గమనిస్తే 9వ అధ్యాయం 3వ వచనం, ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతితో కూర్చుంటిని. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే, దేవా నువ్వు ఇట్లయినా మా మీద కృప చూపు అని చెప్తున్నాడు. అది ఎజ్రాలో చూస్తాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలలో ఈ మాట చూస్తాం. పాపాలు ఒప్పుకోవడం 1వ వచనం 2వ భాగం, ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. అందుకనే ఉపవాసం ఉండే టైంలో మనం చేయాల్సినటువంటి 2 పనులు ఏమి అంటే, ఒకటి ఆయన వాక్యాన్ని ధ్యానించాలా. సో దట్ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాము, మన శరీరానికి అవసరమైనటువంటి శారీరక ఆహారం కాకుండా జీవాధారమైనటువంటి వాక్యము మనకు ఆహారంగా ఉంటదని. 2, ప్రార్థన చేయాలా. ఎందుకు అంటే మన విజ్ఞాపనలను అవసరతలను ప్రార్థన రూపంలో అంగీకరించగలిగే దేవుడికి మనము యాచనలను విజ్ఞాపనలను ఉపవాసం ద్వారా చెయ్యాల. సో 3 కండిషన్స్ చూసుకున్నాం. 1 కారణం పెట్టుకోవాలా, 2 శరీరాన్ని నలగొట్టుకోవాలా, 3 పాపాన్ని ఒప్పుకోవాలా, 4 భయపడాలి, మన వినయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలా. అది ఆహాబు జీవితంలో మనం ఇందాకనే చూసినాం. 5వ రూల్, మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. యోవేలు గ్రంథం ఇందాక చదివినటువంటి దాంట్లోనే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. అదే మాటలు యోనా నినివే ప్రజలు చేసినటువంటి విషయంలో కూడా మనం చూస్తాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం.
ఇందాక నేను చదివినటువంటి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో మనల్ని మనము దుఃఖపరచుకోవాల. అప్పుడు దేవుడు మన వైపు తిరుగుతాడు అని మనము గమనించాల. ఇక చివరిగా దేవునికి కనిపించేటట్లు మనం ఉపవాసం ఉండాల. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినాం, వేషధారుల వలె కాక మనుష్యులు చూసినట్లు కాక మన దానం, మన ప్రార్థన, మన ఉపవాసము ఉండాల. సో అటువంటి ఉపవాసం చేసినప్పుడు మన ఉపవాసాన్ని దేవుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూసినప్పుడు ఏ విధంగా అయితే ఉపవాసాన్ని రిజెక్ట్ చేసే కండిషన్స్ చెప్పినాడు, అలాగే ఉపవాసాన్ని యాక్సెప్ట్ చేసే కండిషన్స్ కూడా చెప్పినాడు. సో మనము ఉపవాసం చేసినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మన వైపు చూసి తను చేయాలనుకున్నటువంటి చెడును తీసివేసి కీడును చేయక పశ్చాత్తాపడును. కాబట్టి మన వస్త్రములను కాక మన హృదయాలను చించుకొని ఆయన వైపు తిరిగితే ఆయన మనకు ఇవ్వాల్సినటువంటి దీవెనలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని, ఒకవేళ మన జీవితాల్లో ఉన్నటువంటి అవసరతలను, అక్కర్లను మనస్ఫూర్తిగా మనం ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు మన అవసరతలను తీర్చుతాడని, ఆ అవసరతలను, మన అక్కర్లను సాధించుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ గా మనము ఉపవాసాన్ని గమనిస్తున్నాం. సో మనం ఉపవాసం చేసేటప్పుడు వీటినన్నిటినీ గుర్తు చేసుకొని ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు మనకున్నాడని, చేయనటువంటి ఉపవాసము రహస్యమందు చూస్తున్న మన తండ్రికి యోగ్యమైన రీతిగా ఉండేటట్లు మనమందరము ఆ విధంగా ఉండాలని కోరుకొంచు ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, అలాగే పవర్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అనంతపూర్ వారికి, పరిచయం చేసినటువంటి సుకన్య మేడంకు, ఆహ్వానించినటువంటి నీరజ మేడంకు, విన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా కృతజ్ఞతలు తెలియజేసుకొంచు నా ధ్యానాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ సిస్టర్. ప్రైజ్ మంచిది.